దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈ యొక్క సమయంలో మరి మనం వాక్యం మొదటగా చదువుకొని తర్వాత ప్రార్థన చేసుకున్నాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్తున్నారు. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తుతి స్తోత్రములు తండ్రి నాయన, ఇంతవరకు నాయన మమ్మల్ని కాచి కాపాడి నాయన సజీవులకు ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. నాయన వారి ప్రభావ కొద్ది వాక్యం ధ్యానించిన ఏంటుండగా తండ్రి, నన్ను నీ శివచాట్ను మరుగుపరిచి నాయన మాకు అందరికీ కావాల్సిన వర్తమానాన్ని దయచేయగలరని యేసయ్య పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. మరి ఇక్కడ మనం ఒక మాట చూస్తున్నాము, ఏదంటే మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అందులో నడుచుకునడి అని ఇక్కడ మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మార్గాలు ఎన్నో ఉన్నాయి మనకు ఈ లోకంలో. మరి మన ఇండియాలో చూసినట్లయితే ఎన్నో మార్గాలు ఉన్నాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, తర్వాత బౌద్ధ మతం వాళ్ళు, జైనిజం వాళ్ళు, ఇంకా అందులో డిఫరెంట్గా రిలీజియన్స్ ఎన్నో ఉన్నాయి అన్నమాట. ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే ఏ మార్గం కరెక్ట్ అనేది మనం ఆలోచన చేయాలి. వెదర్ యు ఆర్ ఏ క్రిస్టియన్ ఆర్ హిందూ ఆర్ ఏ ముస్లిం, ఎవరైనా కానీ సరే నేను నడిచే మార్గం కరెక్టేనా అని మనం ఆలోచన చేసుకోవాలి. అయితే ఆ మార్గం ఏది అని మనకు అర్థం కాదు, కానీ అది ఏంటిది అని మనం హిస్టారికల్గా కూడా మనం చూడవలసిన వారమై ఉంటున్నాం. అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండో, మీరు నిలిచి చూడుడి అంటుడు. మార్గములలో నిలిచి చూడు, ఏ మార్గం కరెక్టు అనేది మనం చూడాలన్నమాట. అయితే పురాతన మార్గములను గురించి విచారించు. పురాతన మార్గం అంటే ఇంతకుముందు మన పితరులు ఏది ఫాలో అయినరు, మనం ఏం చేస్తామంటే మన ఫోర్ ఫాదర్స్ ఏదైతే ఫాలో అయినరో మనం అదే ఫాలో అవ్వకుంటూ వస్తాం. అంటే మనం హిందూస్ అయినప్పటికీ, ఒకవేళ క్రిస్టియన్స్ అయినా కానీ మన వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలి అనేది మనకు ఉంటుంది. ఆ రీతిగానే మనం చేస్తూ ఉంటాం. అయితే పురాతన మార్గాలు ఏంటి అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎన్ని రిలీజన్స్ ఉన్నాయి అనేది కూడా మనము హిస్టారికల్గా కూడా మనం చూడాలన్నమాట. ఎందుకంటే మనం వెళ్ళేది ఎక్కడ, మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడి నుంచి వచ్చినాము, ఎక్కడికి వెళ్తాం అనేది మనకు చాలా ప్రాముఖ్యం అన్నమాట. అయితే దేవుడు అంటున్న పురాతన మార్గంలో గురించి కూడా మీరు విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అందులో నడుచుకొనుడి అంటుంది. మేలు కలుగు మార్గం అంటే ఏంటిది? యేసుప్రభు ఏమన్నాడు? నేనే మార్గము, జీవమును, సత్యమును అన్నాడు. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ మాట్లాడేటప్పుడు అంటుంటారు అనమాట. ఏమని అంటారంటే, ఆయన తోవదప్పి మాట్లాడుతున్నాడు అంటారు, ఆయన తప్పుద్రోవ పట్టిస్తున్నాడు అని అంటారు. అంటే దాని అర్థం ఏంటిది? వాళ్ళు సరైన మార్గంలో వాళ్ళు నడవడం లేదని. మంచి వాళ్ళని కూడా మరి మనుషులను ఎవరైతే నమ్ముతారో, పొలిటికల్ లీడర్స్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళను వీళ్ళు ఏం చేస్తారంటే తప్పు మార్గంలో నడిపిస్తారు. ఆ అవకాశాలు ఉన్నాయి. అయితే మరి తప్పు మార్గంలో నడిపిస్తున్నాడు, త్రోవ తప్పి నడిపిస్తున్నాడు అని మాట్లాడుతూ ఉంటారు జనరల్గా. అది విషయం. అయితే మరి సరైన మార్గం ఏదని అందులో నడుచుకొనుడి అని అంటాడు. అయితే సరైన మార్గం ఏది? ఎవరు కూడా, ఏ హిందువులే కానీ ఎవరే కానీ నేనే మార్గము, సత్యమును, జీవమని ఎవరు చెప్పలేరు. మార్గం అంటే యేసయ్యనే సరైన మార్గం అన్నమాట మనకి. అయితే ఇక్కడ మరి ప్రభు ఏమంటున్నాడంటే, అందులో మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అంటే మనకు నెమ్మది కలిగే వరకు కూడా మనము ఎప్పుడైతే మరి చాలా సాక్ష్యాలలో మనం చూసినట్లయితే, వారు ఎప్పుడైతే రక్షణ గురించి ప్రార్థన చేస్తారో, పాపాలు ఒప్పుకుంటారో, అప్పుడు దేవుని యొక్క సమాధానం వాళ్ళకు కలుగుతుంది. నేనే సమాధానానికి కర్తను అని అన్నాడు దేవుడు. అయితే వాళ్ళకి ఏమవుతుందంటే సమాధానం వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం సరైన మార్గం ఎన్నిక చేసుకున్నప్పుడు మనకి ఏం కలుగుతుందంట? నెమ్మది కలుగుతుంది అనమాట. అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెప్తున్నారు. అంటే
అందులో మేము నడుచుకున్నాము అని అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? క్రైస్తవులుగా మరి సువార్త ప్రకటిస్తున్నాం. ఏమని ప్రకటిస్తున్నాము? యేసు ప్రభువే నిజమైన దేవుడు, మరి ఎవరిని కూడా నమ్మినా కానీ మీరు నరకం పోతారు, యేసు ప్రభువే మార్గము, జీవము, సత్యమని మనం చెప్తున్నాం. అయితే మరి వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము అందులో నడుచుకోనము అంటున్నారు అనమాట. అయితే మన బాధ్యత ఏంటిది? మనం చెప్పాల్సిన అవసరం మనకు ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రము. కనుక ఈ మార్గం అనేది మనం ఏ మార్గం నుంచి వెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఉదాహరణకి నేను మెహందీపట్నం వెళ్ళాలి. నేను మెహందీపట్నం వెళ్ళాలన్నప్పుడు స్టేషన్కి వెళ్తే అక్కడ ఎన్నో బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్ ఉన్నప్పుడు మరి మెహందీపట్నం వెళ్ళే బస్సు ఏదంటే 5 నెంబర్ బస్ అని చెప్తారు. చెప్పినప్పుడు నేను 5 నెంబర్ బస్సు ఎక్కకుండా నేను 8 నెంబర్ బస్సు ఎక్కినాను అనుకోండి. ఎందుకంటే అన్ని బస్సులే కదా, అన్ని బస్సులే. నేను పోవాల్సిన మార్గం ఏంది? మెహందీపట్నం వెళ్ళాలి. అయితే నేను అడిగితే ఏమన్నారు? 5 నెంబర్ అని అన్నారు. కానీ నేనేం చేస్తున్నా? బస్సే కదా. మనం ఏమనుకుంటాం? మార్గమే కదా, ఏ మార్గం అయితే మనం అక్కడికే పోతామని అనుకుంటాం. ఇప్పుడు నేను 8 నెంబర్ బస్కి ఎక్కితే ఏమైతుంది? అక్కడ చార్మినార్కి వెళ్తాను, మెహందీపట్నంకి వెళ్ళలేను. అయితే నేను అనుకున్నటువంటి గమ్యస్థానానికి నేను వెళ్ళలేను. ఎప్పుడు వెళ్తా? సరి అయిన నంబర్ ఉన్నటువంటి బస్సు ఎక్కితే మాత్రమే నేను వెళ్తాను. 5 నెంబర్ బస్సు ఎక్కితేనే కరెక్ట్గా నేను మెహందీపట్నం దిగుతాను. అట్లనే మనం పరలోకం చేరాలంటే యేసయ్యనే కరెక్ట్ నంబర్ మనకి చెప్పాలంటే. అయితే క్రైస్తవులు కూడా చాలామంది సందిగ్ధం అవుతూ ఉంటారు. ఎంతోమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది క్రైస్తవులు. మరి కొంతమందికి అయితే ఎక్కడ పోవాలో తెలియదు. అక్కడ ఎక్కువ గుంపు ఉంటే చాలామంది ఉన్నారు. అక్కడ పోయి వాక్యం విందాం, ఇక్కడ పోయి వాక్యం విందాం. కొంతమంది పాటల వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మరి డాన్సులు ఆడుతుంటే అక్కడ పోయి చూద్దామని అంటుంటారు. అయితే ఏది కరెక్ట్ మార్గం మరి అని మనం ఆలోచన చేసి దేవుడు ఏదైతే మనకు నియమించాడో ఆ మార్గంలో మనం నడవడమే అది మనకు కరెక్ట్గా శ్రేయస్కరంగా ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రంలో. అయితే మరి ఇప్పుడు ఇక్కడ మనం ఒక మాట చూసుకుందాము. 6వ అధ్యాయము 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరింతురు. అయితే ఇక్కడ మరి దేవుడు అంటుండ అనమాట. ఏమని అంటుండో? విందురని నేను ఎవరితో మాట్లాడాలా? ఎవరు వాక్యం వింటారు? నా మాట ఎవరైనా వింటున్నారా? అయితే మనం నామినల్గా వెళ్తున్నాం, ప్రేయర్ మీటింగ్స్ వెళ్తున్నాం, చర్చెస్కి వెళ్తున్నాం, అన్నిటికీ వెళ్తున్నాం. కానీ అక్కడ కూర్చున్నప్పుడు మనం ఎంతవరకు వాక్యం ధ్యానిస్తున్నాం? వాళ్ళు చెప్పినటువంటి వాక్యము మన హృదయంలో ఉంచుకుంటున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. అయితే దేవుడు అంటున్నా అనమాట, విందురని నేను ఎవరితో మాట్లాడేదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు అంటున్నాడు దేవుడు. ఏమంటుడు? మన మనసు మనం సిద్ధం చేసుకుంటలేమంట. దేవుడు మాట్లాడాలని ఎంతో ఆశపడుతున్నాడు, మనతో మాట్లాడాలని. కానీ మన మనసును సిద్ధపరచుకోవడం లేదనమాట మనము. గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. అయితే దేవుని యొక్క వాక్యం అంటే సంతోషం లేదనమాట. మనకు సంతోషం ఎక్కడుంటుంది? విందులలో మనకు సంతోషం ఉంటుంది, వివాహాలలో మనకు సంతోషం ఉంటుంది, లేకుంటే సినిమాలలో, సీరియళ్ళల్లో, తర్వాత ముసలమ్మ ముచ్చట్లలో, వీటన్నిటిలో మనం సంతోషించే వారమై ఉంటున్నాం. మనం ప్రార్థన చేస్తుంటే ఆయన వాక్యం చెప్తున్నాడు అంటే ఎప్పుడు ముగిస్తాడా, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు లేచి వెళ్ళిపోదామా అని అనుకుంటుంటాం. అదే మరి అయిపోయిన తర్వాత మళ్ళీ చర్చి బయటకు వెళ్ళిన తర్వాత ఎంతసేపు అన్నా మాట్లాడతాం మనం. అప్పుడు మనకు విసుగు రాదు. వాక్యం వింటుంటేనే మనకు విసుగు వస్తుంది. అయితే దేవుడు అందుకే అంటుండే ఏమంటే, దేవుడు చెప్పేటటువంటి వాక్యం విషయంలో మనకు సంతోషం లేదంట. మనం సంతోషంగా వెళ్ళడం లేదు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు? చర్చికి వెళ్ళాలంటే అబ్బా ఇక వెళ్ళాలన్నా, చర్చికి వెళ్ళాలన్నా, ఏదో ఇక పోయేసి వచ్చేస్తే అయిపోతుంది, లేకపోతే ఏం పీడనో ఏమో అని అనుకొని ఏం చేస్తారు? కొంతమంది బలవంతంగా వెళ్తుంటారు, కొంతమంది వెళ్ళరు. అయితే పండుగ క్రైస్తవులు ఉన్నారు చాలామంది. క్రిస్మస్కి, జనవరికి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి అటెండ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మరి చర్చెస్లలో టెంట్స్ వేస్తారు. ఎప్పుడు వేస్తారంటే ఈ పండుగలప్పుడు వేస్తారు అనమాట. ఎందుకంటే చాలామంది వస్తారని. వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారు? ప్రతి ఆదివారము
తెలియదు. ఎక్కడైతే వాళ్ళకి సంతోషంగా ఉందో అక్కడికే వాళ్ళు వెళ్తున్నారు. అయితే మరి ఏ మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు? వాళ్ళు చూస్ చేసుకున్న మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు. అయితే మరి ఒక ఆమెకు ఒక దర్శనం వచ్చింది ఒకసారి. అది ఏం దర్శనం అంటే, ఒక ఆమె బాగా మరి తన రక్షణ కొరకై ప్రార్థన చేసుకుంటా ఉన్నది. ఒకరోజు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఇరుకు మార్గంలో నడవాలి అని చెప్తున్నాడు. మరి విశాల మార్గం నువ్వు ఎన్నిక చేసుకోవద్దు, ఇరుకు మార్గం అది కూడా మనకు వాక్యంలో ఉంది, కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నది. అయితే ఇరుకు మార్గంలో నడవాలి, నువ్వు విశాల మార్గంలో నడవద్దని ప్రభు చెప్పిండు అనమాట. అయితే అప్పుడు ఆమె బాధతోటి ఇరుకు మార్గం అంటే కష్టం కదా అని కష్టంగా వెళ్తుంది అనమాట. వెళ్తుంటే ఆ మార్గం ఏమవుతుంది, మెల్లమెల్లగా విశాలమవుతుంది అనమాట. అయితే ఎవరో ఒక ఆమె ఏం చేసిందంటే, నేను ఇరుకు మార్గంలో వెళ్ళను, నేను విశాల మార్గంలో నేను వెళ్తాను అని ఏం చేసిందంటే విశాల మార్గం చూస్ చేసుకుందాం. ఆ విశాల మార్గం చూస్ చేసుకున్నప్పుడు ఆమె వెళ్తుంటే ఏమైందంటే ఆ యొక్క మార్గం ఏమైంది, సంకుచితం అయిపోయి అక్కడ పోయిన తర్వాత ఊపిరి ఆడకుండా అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏమి ఇరుకు మార్గం అని ఇక్కడ ఎప్పుడైతే ఈమె బయలుదేరిందో ఆమెకు మెల్లమెల్లగా విశాలం అయిపోయింది. ఇంకా ఎక్కడ నేరుగా దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క స్థలానికి ఆమె వెళ్ళగలిగింది. అట్లా ఆమె దర్శనం చూసింది. దేవునికి స్తోత్రములు. దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, ఈ ఇరుకు మార్గంలో మరి మీరు ప్రవేశించాలా అని దేవుడు మనకు. ఇరుకు మార్గం అంటే ఏంటిది? మనం ఎవరితో కొట్లాడొద్దు, అందరితో సమాధానంగా ఉండాలి, తర్వాత రెగ్యులర్గా సండే చర్చికి వెళ్ళాలా, వాక్యం చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, పాపాలు ఒప్పుకోవాలా, ఇవన్నీ మనం చేయాలి. అవన్నీ చేయడమే ఇరుకు మార్గం. అందుకే ఇదంటే ఎవరికి కూడా సంతోషం లేదు. ఎక్కడైనా షాపింగ్ వెళ్ళాలంటే ఎంత సంతోషమో, మాల్స్లలో వెళ్ళాలంటే ఎంత సంతోషమో, హోటల్స్ పోవాలంటే ఎంత సంతోషమో. శరీర కార్యాలు ఇవన్నీ, శరీరం కేవలం నిష్ప్రయోజనము, అది కేవలం మనకు మరణం అని దేవుడు సెలవిస్తున్నాడు రోమపత్రికలో. కనుక మనం ఏ మార్గంలో మనం వెళ్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. కనుక మన దేవుని యొక్క వాక్యంలో మనం సంతోషం లేని వారమైతే అది మనకు మంచి అలవాటు కాదు. మనం ఏం అలవాటు చేసుకోవాలి? దేవుని వాక్యం విని ఆ వాక్యాన్ని ధ్యానించుకోవడం మనము అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రములు. ఇంకొక మాట చూసుకుందాము. యోబు గ్రంథము 22:5. చదవండి. నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా? చాలు. అయితే ఈ మన లోపల ఉన్నటువంటి చెడుతనం ఏదైతే ఉందో అది చాలా గొప్పదన్నమాట. మన హృదయము మన విషయంలో ఆ పాపాన్ని మనకు చెప్తుంది కదా, అది కొండలాగే పెరిగిపోయింది అనమాట. నీ యొక్క పాపము ఏమైంది, నీ యొక్క చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా అని దేవుడు అక్కడ అంటుండు. ఇంకొక మాట చూసుకుందాం మనం. ఇర్మియా గ్రంథము 2:22. నీవు క్షారముతో కడుక్కొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరక వల్ల నాకు కనబడుచున్నది. ఇది ప్రభువు యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు అనమాట, నీవు క్షారముతో కడుక్కొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరకవని. మనం ఎన్నో చేస్తుంటాం మన శరీరంకు మరకలు కనబడొద్దని, ఇదని అదని ఎన్నెన్నో చేస్తుంటాం. కానీ మన పాపం మాత్రము ఎట్లా ఉంటుంది, అది మరకవలే కనబడుతుంటుంది అనమాట. కొంతమందికి మన పుట్టుమచ్చలు కూడా ఉంటుంటాయి. పుట్టుమచ్చలు చేతుల మీద, కాళ్ళ మీద, ముఖం మీద పుట్టుమచ్చలు ఉంటాయి. ఆ పుట్టుమచ్చలు ఏం చేసినా కదా అవి పోవు. ఎట్లా అంటే అవి పుట్టుమచ్చలు, అవి అంతే. అవి వాటి పోవడానికి దానికి ఏం మందు లేదనమాట. అయితే అది మరకవలే దేవునికి అది కనబడుతుంటుంది అనమాట. దేవునికి స్తోత్రం. అయితే మరి మనం ఏం చేస్తున్నాము, ఈ పాపము గొప్పగా చేసుకుంటున్నాము, ఈ దోషములు లోపల పెట్టుకుంటున్నాము. దేవుని వాక్యం అంటే సంతోషంగా ఉంటలేము మనము. మరి మనం మార్గం ఏది, ఏ మార్గంలో మనం వెళ్తున్నాం?
ఒక్కసారి మనం మన విషయంలో, మన వ్యక్తిగత విషయంలో మనం ఆలోచన చేయాలి. మన కుటుంబాలు బాగానే ఉంటుంది, సంపాదించుకుంటారు, పెళ్లిళ్ళు అవుతున్నాయి, పిల్లల్ని అంటున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, దేవుడు కాపాడుతున్నాడు. కానీ నువ్వు వ్యక్తిగతంగా నీ యొక్క హృదయ స్థితి ఎట్లా ఉన్నది అనేది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు చనిపోయిన తర్వాత ఎవ్వరు కూడా నీకు సహాయం చేసేవాళ్ళు ఉండరు. నీకు నువ్వే బాధ్యురాలు, నీ ఆత్మకు నువ్వే బాధ్యురాలు. కనుక దేవునికి స్తోత్రములు. ఇక్కడ మరకవలె నీ పాపము కనబడుతుందని ఇక్కడ దేవుడు మనకు సెలవిస్తున్నాడు. చూడండి, సామెతలు 4:23. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొను. నీ హృదయంలో నుండి ఏం బయలుదేరుతాయంట? జీవధారలు. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి జీవధారలు అంటే ఇప్పుడు మనం మాట్లాడేది మాట. ఇప్పుడు ఒక మనిషికి మనం చెప్తున్నాం ఏందనంటే, దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు మనలో నుండి జీవధారలు బయటికి వెళ్తుంటాయి. అయితే మరి మనం వాక్యం చెప్పేవారైనా కానీ, వాక్యం చెప్పని వారైనా కానీ, అప్పుడు ఏమవుతుందంటే మనం దేవుని విషయంలో మాట్లాడితే అది జీవధారలు బయటికి వెళ్తాయి. అయితే మనం అన్నిటికంటే భద్రంగా దేన్ని కాపాడుకోమంటుండు దేవుడు? మన హృదయాన్ని కాపాడుకోమంటుండు. మనం ఏం కాపాడుతున్నాము? మన బట్టలను కాపాడుతున్నాం, బంగారాన్ని కాపాడుతున్నాం, ఇళ్ళని కాపాడుతున్నాం, మన పేరు ప్రఖ్యాతులను కాపాడుకుంటున్నాం, మన పరువును కాపాడుకుంటున్నాం. కానీ మన హృదయాన్ని మాత్రం మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు మాత్రము ప్రతి విషయంలో కూడా నిన్ను నువ్వు సరి చేసుకోవాలా. నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు? దేవునితో నీకు సహవాసం ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎవరు కూడా మనల్ని రక్షించరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు రక్షణ లేదు. అక్కడ ఒకవేళ నువ్వు రక్షణ లేని దానివైతే నువ్వేమైతావు? అక్కడ నువ్వు నరకంలో త్రోయబడతావు. అక్కడ నువ్వు ఏం చేసినా కానీ అక్కడ నీకు చెల్లదు. కనుక నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు, నీ హృదయం ఏ స్థితిలో ఉన్నదో ఈ రోజైనా కానీ, ఇప్పుడు కూడా ఆలస్యం కాలేదు, నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలా. కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ యొక్క హృదయాన్ని కాపాడుకోమంటుండే. ఇంకా 25వ వచనం చదవండి. అదే 4వ అధ్యాయం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. మనం ఏం చేస్తుంటాం అంటే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ కన్నులు ఇటు అటు చూడక. అయితే మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు అటు చూడు, ఇటు చూడు, ఇటు చూస్తాం. ఎందుకంటే అందరు ఇట్లున్నారు అట్లా అది చూస్తుంటాం అన్నమాట మన చూపులు. అయితే చూపులో చాలా పాపం ఉంటుంది మనకి. అయితే చూపు నీకు కరెక్ట్ ఎట్లుండాలంటుండు దేవుడు? నీ కనురెప్పలు నీ ముందర సూటిగా, అంటే ఎవరితో నన్ను మాట్లాడినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలంటే సూటిగా వాళ్ళ ముఖం చూసి నువ్వు మాట్లాడాలా. దేవునికి స్తోత్రములు. కొంతమంది ఏం చేస్తారంటే తల కింద వేసుకొని కళ్ళు కింద పెట్టేసేసి మాట్లాడుతుంటారు. అయితే అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనము స్ట్రైట్గా వాళ్ళ ముఖంలో చూసుకుంటూ మనము మాట్లాడాలి. దాన్ని యథార్థత అంటారు అనమాట. ఎప్పుడైతే వాళ్ళ ముఖం నువ్వు చూస్తావో నువ్వు ఏది దాచిపెట్టుకోవు, నువ్వు ఉన్నాయన్నీ బయటికి చెప్పేసేస్తావు అనమాట. యథార్థంగా నువ్వు ఉండగలుగుతావు అనమాట. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చూసుకున్నది ఏంటంటే అదే సామెతలలో 2:8 చూడండి. న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. దేవుని స్తోత్రం. చూడండి, ఇప్పుడు మనం భక్తులం కదా, మనం రక్షణ పొందిన వాళ్ళమైతే మనం దేవుని బిడ్డలం, పొందని వారమైతే దేవుని బిడ్డలం కాదు మనం. అయితే ఇప్పుడు మనం దేవుని బిడ్డలం, ఎవరైతే రక్షణ పొందినరో వాళ్ళు న్యాయం తప్పిపోకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కనిపెడతాడు, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అంటాడు. అయితే మనం దేవుని బిడ్డలం కదా, ఆయన ఏంటిది? మన యేసుప్రభు ఎవరు? గొర్రెలకు మంచి కాపరి. మనం ఎవరము? గొర్రెలం. అయితే గొర్రెలు ఎక్కడ పోతున్నాయి, ఏం తింటున్నాయి, ఎట్లా ఉంటున్నాయి అనేది దేవుడు ఏం చేస్తాడు? ప్రతి గొర్రెను కూడా గుర్తిస్తాడు అనమాట. నా గొర్రెలు నా స్వరం వినును అంటున్నాడు దేవుడు. ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా గొర్రెలు నా స్వరం వినును అంటున్నాడు. కనుక దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఆయన భక్తుల యొక్క ప్రవర్తనను ఆయన కాస్తున్నాడు. అంటే
కాయడం అంటే కాపరిలాగా అనమాట. మనము ఏమేం మాట్లాడుతున్నాం, లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నామా, లేకపోతే సినిమాల విషయం మాట్లాడుతున్నామా, లేకపోతే అబద్ధాలు చెప్తున్నామా, వాళ్ళ విషయం వీళ్ళ విషయం మాట్లాడుతున్నామా, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు, మన ప్రవర్తనను కాస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రములు. అయితే మరి మనం ఏం చేయాలా, మన పాపాలు మరి మనం ప్రతిరోజు కూడా మనం ఒప్పుకోవాలి. మనం ఏమేమి తప్పులు చేసినామో మనం ఎప్పుడు కూడా ఒప్పుకుంటూనే ఉండాలి. ఒప్పుకుంటే ఏమవుతుందంటే దేవుడు ఏం చేస్తాడంటే అంతవరకు దేవుడు అంతవరకు మనం చేసినటువంటి పాపములు క్షమిస్తాడనమాట. దేవునికి స్తోత్రములు. అయితే మరి మనం ఏం చేస్తున్నాము, అవన్నీ మనం ఒప్పుకోకుండా మంచిగానే ఉన్నాంలే, మనకేమైంది మంచిగానే ఉన్నాం కదా, మనకి ఏం కాలేదు, మనం పాపాలు ఒప్పుకుంటున్నాం, మనం ప్రార్థన చేసుకుంటున్నాం కదా. మేమైతే లెంట్ డేస్కి 40 days ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకున్నాము, తర్వాత చర్చికి రెగ్యులర్గా వెళ్తాము, మేము దశంభాగాలు ఇస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, మాకేమైంది, మేము మంచిగానే ఉన్నాం. అయితే ఆ మంచితనం ఏంటిదో నేను చూపిస్తాను ఇప్పుడు. 1 యోహాను పత్రికలో నేను అవన్నీ మీకు చూపించబోతున్నాను. కనుక తన భక్తుల ప్రభు ఎదుటి మనిషిని ఎట్లా ప్రేమిస్తున్నావు, నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యం అన్నమాట. కనుక మన ప్రవర్తనను దేవుడు ఏం చేస్తుండు, కాస్తున్నాడు అనమాట. నువ్వు ఎప్పుడైతే నీ విషయంలో నువ్వు ఎక్కడైతే నువ్వు ఉంటున్నావో అక్కడ నువ్వు ఏం చేయాలంటే దేవుడు నన్ను చూస్తున్నాడు అని నువ్వు నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఎక్కడున్నా కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు అని నువ్వు ఫిక్స్ అయిపోవాలి. నువ్వు వ్యభిచార సంబంధంగా ఉన్నావా, నువ్వు లోక సంబంధంగా ఉన్నావా, నువ్వు ఆత్మ సంబంధంగా ఉన్నావా, అది నిన్ను నువ్వు పరీక్షించుకుంటుండాల. ప్రతి విషయంలో కూడా నేను ఈ తప్పు చేస్తున్నానా, దోషం చేస్తున్నానా అని నువ్వు ఏం చేయాలా, సరి చేసుకుంటుండాలా. అయితే అదే దేవుడు ఏం చేస్తాడు, నిన్ను చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, సంతోషిస్తాడు అనమాట. నువ్వు క్రియలలో ఎప్పుడైతే దేవుని మయంపరిచినట్టుగా నువ్వు ఉంటే అప్పుడు దేవుడు సంతోషంగా ఉంటాడు అనమాట. దేవునికి స్తోత్రములు. అయితే ఇక్కడ మరి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. దేవుని స్తోత్రం. చూసిండ్రా ఇక్కడ అంటే ఇప్పుడు నిజంగా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా ప్రవర్తన కాస్తున్నాడు, మరి నేను సరైన మార్గంలో నేను ఉంటున్నాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఈ వాక్యం నీకు వర్తిస్తుంది. ఏం వాక్యము, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలోచింపుడి, రోదనం చేయి స్త్రీలను కనుగొనడి. అయితే ఎవరైతే కన్నీరు గారుస్తారో అటువంటి స్త్రీలను కనుగొనాలి మనం, వాళ్ళ కోసం పిలువనంపాల. తర్వాత తెలివిగల స్త్రీలను మనము కనుగొనాల, వారిని పిలువనంపాల. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు వలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. అంటే మరి మనము ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నాం ఆత్మల కొరకై, ఎంతవరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉండి. మరి ఎన్నో హాలిడేస్ వస్తున్నాయి మనకు, మన జీవితంలో హాలిడేస్ వస్తున్నాయి, మళ్ళీ ఫ్రీ లీజర్ టైం ఉంటుంది మనకు. ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం, మనం దేవునికి ఉపయోగకరంగా ఉన్నామా, మన జీవితం ఒకరికి లాభకరంగా ఉన్నదా, లేకుంటే మనమే ఎంజాయ్ చేస్తున్నామా? అయితే ఇక్కడ మన దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఎవరైతే స్త్రీలు మరి కన్నీరు గారుస్తారో, ఆత్మలు కావాలనేసి కన్నీరు గారుస్తారో, కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోయనని మరి వాక్యంలో ఉన్నది. మరి కన్నీటితో మనము ఏం చేయాలా, మనము విత్తనాలు వేయాల. మనం పొలంలో ఇప్పుడు విత్తనాలు వేసినాక ఏం చేస్తారంటే నీళ్లు పోస్తారు. నీళ్ళు ఎందుకు పోస్తారంటే అది విత్తనాలు ఫలించాలనేసి. అయితే ఇప్పుడు విత్తనాలు చాలా మంది వెళ్ళి ఏం చేస్తారు, వెదజల్లుతున్నారు, ఎక్కడెక్కడ విత్తనాలు చల్లుతున్నారు. మరి చల్లినప్పుడు మరి ఆత్మలు రావడం లేదంటే దానికి కారణం ఏంటిది, మనమేం చేయాలా? ఒక్కసారైనా మనం కన్నీటి ప్రార్థన చేస్తున్నామా?
అయ్యో ప్రభా, ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది హిందువులు, లక్షలు కోట్ల మంది. రక్షణ లేని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామంలో, ఊరిలో, పల వీధుల్లో రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామంలో, ఊరిలో, పల వీధుల్లో ఎవరైనా, మీలో ఎవరైనా వెళతారా, నా మాటను ప్రకటిస్తారా? వెళతారా, నా మాటను ప్రకటిస్తారా? దేవునికి స్తోత్రములు. మరి రక్షణ పొందనటువంటి ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, ఎక్కడెక్కడనో ఉన్నారు. అయితే నా పేరు తెలియనంటే యేసు ప్రభు పేరు తెలియనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మరి మనం ఎంతవరకు, మనమైతే పోయి కరపత్రాలు పంచడం లేదు, మనం వెళ్ళి ఇంటికి సువార్త చేయడం లేదు. కనీసం మనం కూడుకొని ఒక 5 మంది 10 మంది కూడుకొని మనం ఏం చేయాలా? కన్నీటి ప్రార్థన చేయాలి. మీ ఇరుగు పొరుగు వారి కొరకే చేయండి, మీ బంధువుల కొరకే చేయండి. మరి మనం అలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకోవాలి. ఈనాడు నాకు ఎంతో సిగ్గుకరం అనిపిస్తుంది ఏంటంటే, మన సిఎస్ఐ చర్చెస్లలో కోలాటాలు పెడతారు, స్త్రీలకు కోలాటాలు పెడతారు, పండుగలు పబ్బాలు, మళ్ళీ ఇది ఏమంటారు దాన్ని, హార్వెస్ట్ అప్పుడు అన్ని పలహారాలు, భోజనాలు, బిర్యానీలు చేసి అమ్మడము, ఆ డబ్బులను తీసుకుపోయి చర్చికి ఇవ్వడము, ఆ చర్చిలో డబ్బు అంతా ఎక్కడవుతుందో ఏమవుతుందో తెలియదు. అవి ఆ కార్యక్రమాలు చేసేటి. రిట్రీట్స్, ఎంజాయ్. ఎంతకాలం ఎంజాయ్ చేస్తారు మీరు? ఆడికి పోయిన తర్వాత అప్పుడు దేవుడు అడుగుతాడు, నువ్వు ఏమి బాధ్యత కలిగిన పని ఏమన్నా చేసినావా అని మనల్ని అడిగినప్పుడు మనం ఏం జవాబు చెప్తాం? సరే, ఒకవేళ నువ్వు ఎంజాయ్ చేస్తుంటే చెయ్యి, కానీ మరి ఇది కూడా చేయాలి కదా, దేవుని పని చేయాలి కదా. దేవునికి రోధించే స్త్రీలు కావాలి, కన్నీరు గార్చే స్త్రీలు కావాలి. నువ్వు ఎప్పుడైతే కన్నీరు గారుస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఫలాలు ఇస్తాడు, ఆత్మలను రక్షిస్తాడు. మనకు తెలిసిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, మనము తెలియనటువంటి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఏదైనా ఆత్మనే కనుక ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్యము. ఏ వాక్యం అంటే రోధించే స్త్రీలు అన్నమాట. తర్వాత 13వ అధ్యాయము, అది ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ఏమంటుండ్రు ప్రభు, అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వము బట్టి నేను చాటున ఏడ్చుదును. దేవుణ్ణి మనము దుఃఖ పెడుతున్నాం మీ గర్వం బట్టి. గర్వం అంటే ఏంటిదంటే దేవుని సన్నిధికి రాకపోవడమే గర్వం, దేవుని యొక్క పని పరిచర్యలో మనం ఉండకపోవడమే గర్వం. నాకేం తప్పలే, నేనెందుకు చేయాలి, నాకేం అవసరం ఉన్నది అని అనుకోవడమే గర్వం. అయితే మన గర్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తుండంట? బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు దేవుడు. అయితే దేవుని మనం ఏం చేస్తున్నామో ఏడ్పిస్తున్నాం అన్నమాట. ఒకసారి ఒక సహోదరికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే, చర్చ్ ఉంది, ఒక చర్చ్ నడిపిస్తున్న ఒక స్త్రీ, ఒక లేడీ, చాలా గొప్ప వ్యక్తి, ఆమె పేరు మోసినటువంటి వ్యక్తి. ఆమె వాక్యం చెప్తుంది. అయితే మనందరు స్త్రీలు ఉన్నారు అక్కడ. బయట మరి పెద్ద గేట్ ఉందన్నమాట. గేట్ మూసేసి లోపల నుంచి డోర్స్ అన్ని పెట్టేసుకున్నారు. ఆ గేట్ బయట యేసు ప్రభు వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు. ఎప్పుడు మధ్యరాత్రి స్టార్ట్ చేసి తలుపు తడుతున్నాడు. 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. అయినా కానీ ఎవరు తలుపు తెరవడం లేదు. వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఎవరిని ఆరాధిస్తున్నారు? యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు. బైబిల్ తెల్ల చీరలు కట్టుకొని, నల్ల బైబిల్ పెట్టుకొని దేవుని ఆరాధిస్తున్నారు. కానీ వాళ్ళకి ఏం వినబడతలేదు? దేవుని స్వరం వినబడతలేదు వాళ్ళకు.
నా గొర్రెలు నా స్వరం వినును అంటుండు దేవుడు. అంటే మరి వాళ్ళు దేవుని గొర్రెలు కారన్నమాట. వారిని ఆరాధిస్తున్నాం అంటే మేము కూడా చేస్తున్నాం. చెప్పుకోవడానికి ఏం తక్కువ లేదు మన వాళ్ళకు. అన్ని హెచ్చులున్నాయి, అన్ని గొప్ప పనులు చేస్తున్నాం మనం కదా. అయితే మరి అక్కడ దేవుడు కొట్టి తెల్లవారి 5 గంటల వరకు తలుపు కొట్టి యేసుప్రభు వెళ్ళిపోయింది. అయితే అప్పుడు వీళ్ళు వచ్చి తలుపు తెరిస్తే దూతలు అక్కడ నిలబడ్డారంట. నిలబడి ఏ మనుషులు మీరు, యేసుప్రభు వచ్చి ఇప్పటిదాకా తలుపు దాటితే ఎవరు కూడా తలుపు తెరవలేదు మీరు అని ఆ దూతలు వాళ్ళతో అంటున్నట్టుగా ఆమె ఆ దర్శనం చూసింది. దేవునికి స్తోత్రం. మరి ఎంత భయంకరమైనటువంటి విషయం అది. అట్లా ఎంతమంది ఉన్నారు దేవుని దృష్టిలో. కనుక మన హృదయం సరి చేసుకొని దేవునికి మనం ఇష్టంగా ఉండడానికి మనం ఏం చేయాలా? ప్రయత్నం చేయాలి. ఈ దినాలలో అయితే ఇప్పుడు ఆఖరి రోజులలో మనం ఉన్నాం అని అంటున్నాం. ఒక దగ్గర ఒక ఫేస్బుక్లో ఒకటి చూపించారు. ఏంటంటే చంద్రుడు రెడ్గా అయిపోయాడు అనమాట. ఫుల్ రెడ్గా అయిపోయాడు. ఆ రెడ్ కలర్ మూన్ని చూసి ఎండ్ ఈజ్ నియర్ అని పెట్టినారు. ఎండ్ ఈజ్ నియర్. ఇంకొక దగ్గర ఆస్ట్రేలియాలో ఆకాశం అంతా రెడ్గా అయిపోయిందంట. మొత్తం రెడ్గా అయిపోయిందంట. అది కూడా ఫోటోగ్రఫీ ఇచ్చిన అనమాట. కనుక ఈ లోకంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. కొన్ని మనకు తెలుస్తున్నాయి, కొన్ని మనకు తెలియని ఉన్నాయి. కానీ మన డ్యూటీ ఏంటిది? మనం దేవుని సన్నిధిలో మనం సరిగా ఉన్నామా లేదా అనేది మనము చాలా ఆలోచించుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రములు. చూడండి, నేను ముగిస్తాను. 2-3 మాటలు చూసి నేను ముగిస్తాను. 1 యోహాను పత్రిక 3:14. ఒకటే మాట ఉంది అక్కడ. ఏమని ఉందంటే, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. పైనది కూడా మనకు ఉన్నది కానీ మనకు అవసరం లేదు ఇప్పుడు అది. అయితే అది అయినా చదువుతాను. మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, ప్రేమ లేనివాడు మరణం మందు నిలిచి ఉన్నాడు అంటుండు. అంటే ఎవరికైతే ప్రేమ లేదో, ప్రేమ ఉంది అని చెప్పుకుంటున్నాం, కానీ నిజంగా మనం మనుషులను ప్రేమించడం లేదు. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు. కానీ ఆ మాట మనం చెవిన పెడుతున్నాం. దాన్ని మనం ఎవరం కూడా పట్టించుకోవడం లేదు. ఎంతో మందిని మనం దూషిస్తున్నాం, ఎంతో మందిని మనం తృణీకరిస్తున్నాం. వాళ్ళు మనకు చెడు చేసిరని వాళ్ళని మనం ఏం చేస్తున్నాము? భయంకరంగా ద్వేషిస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ ద్వేషిస్తే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే నెక్స్ట్ లైన్లో 15th verseలో, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. అయితే ఇక్కడ ద్వేషిస్తేనే నరహంతకుడు అంట, సంపదే కాదు. మామూలుగా మనం నరహత్య చేస్తే ఏంటిది? వాడు నరహంతకుడు అని అంటాం మనం. కానీ ఇక్కడ కేవలము ఏం చేస్తున్నావు? ద్వేషిస్తున్నావు. ద్వేషిస్తే ఏమవుతుంది? అక్కడ నువ్వు నరహంతకునిగా నువ్వు పేర్కొంటున్నావు. అంటే నీకు అదే పేరు వస్తుంది అన్నమాట. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలా. తర్వాత 3:16 చదవండి. 16-17. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమున కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును? చాలు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, దేవుడు మన నిమిత్తము ఏం చేసిండు? ప్రాణం పెట్టిండు. ప్రాణం పెట్టిన తర్వాత మనం కూడా మన సహోదరుల కొరకు ప్రాణం పెట్టవలసిన వారమై ఉంటున్నాం అనమాట. అంటే అంతగా మనం వాళ్ళను ప్రేమించాల. తర్వాత ఇంకేమంటుండు? ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరు. అయితే మనం ఏం చేస్తున్నాం? జీవనోపాధి అంటే మనం సంపాదించుకుంటున్నాం. మన ఫ్యామిలీ, మన పిల్లల ఫ్యామిలీ, లేకుంటే మన అక్క చెల్లెని అన్నదమ్ముల ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తుండ్రు? ఎవరు జీవనోపాధి వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్పే పాయింట్ ఏంటిదంటే, నీ ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే అతను నేను ఏం చేస్తున్నావు? కనికరం చూపడం లేదంటుండు. ఇక్కడ
ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచిన, అంటే ఎవరైతే ఏ వ్యక్తికి అయితే లేమి ఉందో ఆ కలుగుట చూసి కూడా నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు సహాయం చేయడం లేదు, నువ్వు కనికరించడం లేదు. అయితే కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిల్చును? దేవుని ప్రేమ ఎట్లుంటుంది ఆయన మీదగా? నువ్వు అన్ని తీసుకుంటావు దేవుని దగ్గర. నాకు ఇది కావాలి ప్రభువా, నాకు అది కావాలి ప్రభువా, అడుగుమన్నావు ఇస్తానన్నావు అని అడిగి మనం తీసుకుంటాం. కానీ మనం ఇతరుల విషయంలో ఆలోచించినప్పుడు వాళ్ళని మనం ప్రేమిస్తున్నామా? ఎక్కువ మంది ఎక్కువ శాతము ద్వేషిస్తుంటారు, అంతే. ద్వేషమే ఉంటుంది. ప్రేమ అంటే పైకి ప్రేమ. తిను అన్నం తిను, తిని అంటారు. అన్నం తిను అంటారు. అక్కడ ఉండనే ఉండదు. ఉంటే ఏమన్నా పప్పు అన్నం ఉంటుంది, అది తిను అంటారు. మంచిగా శ్రేష్టమైన ఉన్నప్పుడు తినమని చెప్పరు, ఎందుకంటే అది తింటే వీళ్ళకు ఉండదు. అంటే స్వార్థం అన్నమాట. అంటే మరి నువ్వు నీ సహోదరులను నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ప్రేమించడం లేదు. ప్రేమించలేకుంటే దాని అర్థం ఏంటిది? నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ద్వేషిస్తున్నావు అని అర్థం. నువ్వు ద్వేషిస్తే నువ్వు నరహంతకురాలు అవుతావు, నరహంతకుని అవుతావు. ఏ నరహంతకునికి కూడా నిత్య జీవం ఉండదని వేరుగా మనం అనుకుంటున్నాం. ఏం పాపాలు చేస్తలేం, మనం మంచిగా ఉన్నాం అనుకుంటున్నాం. కానీ ఎదుటి మనుషులను మనం ద్వేషిస్తున్నాం. అది జ్ఞాపకం చేసుకోండి. మన లోపల ఎవరి విషయంలో ఎంత ద్వేషం ఉన్నది అనేది మనం చాలా అది జ్ఞాపకం చేసుకోవాలి. మనం పరీక్ష చేసుకోవాలి, మన హృదయం పరీక్ష చేసుకోవాలి. మనం ఆ విషయంలో మనం చాలా తప్పిపోతున్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం. చూడండి 4:20, అదే 1 యోహాను 4:20. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. ఎప్పుడైతే మనకు ఎదురుగున్నటువంటి వ్యక్తులు వాళ్ళని మనం ప్రేమించలేకపోతామో, కనబడని దేవుణ్ణి మనం ఎట్లా ప్రేమిస్తాం? ఎదుటి వ్యక్తిని మనం ప్రేమిస్తలేము. ఎవరైనా మన దగ్గర డబ్బులు తీసుకుంటే వడ్డీతో సహా మనం వసూలు చేస్తున్నాం. వాళ్ళు వడ్డీ కూడా తక్కువ చేయడం లేదు, దానికి ఇంకా ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేసేస్తారు. ఎవరైనా పొరపాటున మన దగ్గర డబ్బులు తీసుకున్నారంటే ఎంత వాళ్ళని తిప్పలు పెట్టి ఆ డబ్బులు ఖచ్చితంగా మనం తీసుకుంటాం. పోనీలే అని మనం వదులుకుంటామా? ఎప్పుడూ వదులుకో. నేనైతే ఎవరిని చూడలేదు, వదులుకోవడం నేను చూడలేదు. కనుక చాలా చాలా ఆలోచించాల్సినటువంటి విషయాలు మనము ఇవన్నీ కూడా మనము వాక్యంలో ఉన్నాయి, కానీ దీన్ని ఎవరు చెప్పరు. ఈ వాక్యాలు ఎవరు చెప్పరు. చాలా మటుకు మర్మాలు చెప్తారు, చాలా మర్మాలు చెప్తారు, కానీ ఈ వాక్యాలు సహోదరుని ప్రేమించాలనే వాక్యం ఎవరు చెప్పరు. అందుకని మనం ఏమున్నదంటే సహోదరులను మనం ప్రేమిస్తలేము. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం, మన మార్గం మీద మనము ఎన్నిక చేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మరొకవేళ నువ్వు ఎదుటి మనిషి కనబడే మనిషిని నువ్వు ప్రేమించకుండా కనబడని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తావు అని దేవుడు అడుగుతున్నాడు కదా. మరి అట్లాంటప్పుడు నువ్వు ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వెవరు? నువ్వు అబద్ధికురాలు. దేవుని ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు అబద్ధికురాలు. ఎదుటి మనిషిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు అబద్ధికుడు. అది వాక్యం చెప్తుంది అనమాట. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను. దేవుని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. అయితే మనము దేవుడు ఏది చెప్తే మనం అది చేయాలి. మనము ప్రేయర్ మీటింగ్స్ పోతే ఈమె చదువురాంది, ఈమె ఏం బాగలేదు, ఈమె వస్త్రధారణ బాగలేదు అని ఏం చేస్తాము? వాళ్ళను నీచంగా చూస్తాం. కొంతమంది అయితే ఇంట్లోకి కూడా రానియరు. మంచిగా హైలీ సొఫిస్టికేటెడ్ మనుషులను ప్రేయర్ మీటింగ్కి పిలుస్తాం. చర్చ్ వాళ్ళే పోవాలి, వేరే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు రావద్దు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం లేదు, వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. అందరినీ ప్రేమించే మనసు నీకుందా? లేకుంటే ఇప్పుడే సరి చేసుకో. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు నరహంతకురాలుగా నువ్వు దేవుని దృష్టిలో ఉంటావు. ప్రతి మనిషిని కూడా ప్రేమించేది నేర్చుకోవాలి మనం క్రైస్తవులం. చూడండి 3:4 చూడండి. అదే యోహాను. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం.
కాబట్టి పాపం చేయవాడు ఎవరు? ఆజ్ఞను అతిక్రమిస్తారు. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నమాట. ఇంకా మనం లాస్ట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 18th నుంచి చదవండి. 3 చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం. మనం ఏందనంటే షోపుటప్ ఎక్కువ ఉంటుంది అనమాట మనకు. నేను అట్లా చేస్తా, నేను ఇట్లా చేస్తా, పేదవాళ్ళకు డబ్బులు ఇస్తా, మన దిక్కులేని వాళ్ళకు నేను బట్టలు ఇస్తా, ఇవన్నీ చెప్తుంటాం కానీ చేయం మనం. మాటతో నాలుకతో కాక క్రియలతో మనం చేయాలంటుడు. ఇంకా ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాం. దేవుడు మన హృదయం కంటే అధికుడై ఉన్నాడు అన్నమాట. అయితే దేవుడు ఏమంటే అన్ని ఎరిగినటువంటి వాడు. అయితే ఏ ఏ విషయంలో మన హృదయం దోషారోపణ చేస్తుందో అది మనం గమనించుకోవాలి. ఇప్పుడు నీ హృదయము నీ విషయంలో దోషారోపణ ఏ విషయంలో చేస్తుందో అది జ్ఞాపకం చేసుకో. అది అప్పుడు ఏమవుతుందంటే, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట, అయితే ఒకవేళ నీకు ఏం పాపం లేకుండా దోషారోపణ చేయలేదనుకో, అప్పుడు దేవుని దగ్గర మనం ధైర్యవంతులం అవుతాం అనమాట. మనం ఏది అడిగినా, ఆఖరి ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం కనుక మనం ఏమి అడిగినానో అది ఆయన వలన మనకు దొరుకును. అయితే ఎప్పుడైతే నీ హృదయం దోషారోపణ చేయదో, అన్నిటికీ మరి దేవుని చిత్తానుసారంగా నువ్వు ఉన్నావని నీకు అనిపిస్తుందో, అప్పుడు నువ్వు ఏం అడిగినా దేవుడు అది నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా చేస్తాడు. దేవుడి వాక్యం దీవించున్నాక ప్రార్థన చేస్తుంది. స్తోత్రం నాయన, పరిశుద్ధురా, నీ పాదలకు స్తుతి స్తుతి స్తోత్రములు తండ్రి. నాయన నా ప్రభా, మార్గములలో ఏ మార్గమో నాయన ప్రభా మేము చూసుకొని నాయన దానిలో నడవాలని చెప్తున్న తండ్రి నీకు స్తోత్రములు నాయన. మరి నాయన విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి. అనేకులకు నాయన ప్రభా ఈ యొక్క తండ్రి వాక్యము నాయన ప్రభా తండ్రి వినిపింపబట్టకు సహాయం చేయండి. అనేకులు కూడా నాయన ఈ వాక్యం చూడడానికి వినడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి నాయన విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. తండ్రి నాయన మరొకసారి నాయన నీ చిత్తమైతే అయ్యా మరొకసారి నాయన ఇంకొక వాక్యంతో నాయన వాక్యం చెప్పడానికి సహాయం చేయగలరని, వినేటటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించగలరని యేసయ్య పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.